గోల్డెన్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ విజయవాడ బెంగళూరు మరియు వైజాగ్ బ్రాంచ్లలో ఈరోజు ప్రజా ఆదరణ కోల్పోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెగా డిఎస్సీలో అక్రమాల పేరు మీద రాష్ట్రం మొత్తం అరాచకాలు చేయడానికి వ్యూహరచన చేసింది. ఈరోజు నిరసనలు కాదు, రాష్ట్రం మొత్తం అరాచకం జరిగింది. ఉదయం నుంచి 9 గంటల దగ్గర నుంచే గంజాయి బ్యాచ్ని తీసుకొచ్చి ఇక్కడ మందు కొట్టించి వాళ్ళకి మిక్చర్ ప్యాకెట్ సప్లై చేసి నారా లోకేష్ గారిని వినరాని బూతులు, ఇక్కడ మా కార్యకర్తలు అందరూ మా సెంటర్ ఇది ఇక్కడే ఉంటారు, వినరాని బూతులు, చంద్రబాబు నాయుడు గారిని బూతులు ఇష్టం వచ్చినట్టు తిడతా ఉంటే మేము పోలీసు వారికి చెప్పాం, ఏమండి మీరు అనుమతి ఇచ్చారంటే అనుమతి ఇవ్వలేదన్నారు. మరి ఎట్లా చేస్తున్నారండి అంటే రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారండి, అందుకని గంటలో వెళ్ళిపోతాం. మేము 2 గంటలు టైం ఇచ్చాం, అయినా వెళ్ళకుండా నారా లోకేష్ గారిని బూతులు తిడుతూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం, మెగా డిఎస్సీ మీద వైసీపీ ఆరోపణలకు మేము చర్చకి సిద్ధంగా ఉన్నామని స్వయానా మా నారా లోకేష్ మంత్రి ప్రకటించాడు. మా పార్టీ స్పష్టంగా ఎక్కడ కావాలంటే అక్కడికి, మీరు తాడేపల్లి ఇంటికి రమ్మంటే ఇంటికి వస్తాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి రమ్మంటే అక్కడికి వస్తాం అని ప్రకటించాం. మీరు స్పందన లేదు. మీ హయాంలో 2019-24లో గ్రూప్ 1 డిఎస్పీలు, అలాగే సబ్ కలెక్టర్లు, ఆర్టీఓలు
పరీక్షల్ని హాయిలాండ్ అనే అగ్రిగోల్డ్ కార్యాలయంలో నిర్వహించి దాంట్లో ఇష్టారీతిన 5 కోట్లు 10 కోట్లు 20 కోట్లు అనర్హులు తీసుకెళ్తే అనర్హుల దగ్గర తీసుకొని ఉద్యోగాలు ఇస్తే అర్హులైన వాళ్ళు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు సీతారామాంజనేయులు అరెస్ట్ చేయించింది, గౌతమ్ సవాంగ్ని కేసులో పెట్టింది. ఇంకా అనేక మంది మీద ఆరోపణలు వచ్చినాయి. ప్రభుత్వమే కదిలిపోయింది మీ ప్రభుత్వంలో. అంటే అవినీతి అంటే అది. మీరు చేసింది అవినీతి, మీరు చేసింది అక్రమాలు. ఒక్క ఉద్యోగం మెగా డిఎస్సి మీ గత హయాంలో మీరు ఇచ్చారా? ఇవ్వలా. ఇవాళ 18,000 మంది ఉద్యోగాలు అర్హులైన వాళ్ళకి ఇస్తే మీరు ఇవన్నీ చెప్తా ఉంటాం దుర్మార్గం. అందుకనే ఇవాళ ప్రజల తరపున నిలబడి దీన్ని అడ్డుకున్నాం. భవిష్యత్తులో కూడా చెప్తా ఉన్నాం, మీరు శాంతియుతంగా చట్టబద్ధంగా ధర్నాలు నిరసనలు చేసుకుంటే మీరు వెళ్ళి ధర్నా చౌక్లో చేసుకోండి, మాకేం అభ్యంతరంలా. మేము అపోజిషన్లో ఉన్నప్పుడు అక్కడే చేసాం, మీరు మొన్నటిదాకా అక్కడే చేశారు. మీరు బరి తెగించి రోడ్డు మీదకి వస్తాం, రోడ్డు మీద చంద్రబాబుని బూతులు తిడతాం, లోకేష్ని బూతులు తిడతాం అంటే ఇక్కడ ఉన్న బోండావమా తోలు తీస్తాడు. కాబట్టి అలాంటి వాటికి ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఇలాంటి చర్యలు ఖండిస్తున్నాం. పోలీసులు కూడా దీని మీద గట్టిగా ఉక్కుపాదం మోపాలని రిక్వెస్ట్ చేస్తాం. Balaji Appa!